మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు దాదాపు ప్రతి పని ఫోన్ పైనే ఆధారపడుతుంది. అందుకే చాలా మంది రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ను ఛార్జింగ్ కు పెట్టి ఉదయం తీసేయడం అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఇలా రాత్రంతా ఛార్జింగ్ లో ఉంచడం వల్ల బ్యాటరీ త్వరగా పాడవుతుందనే అభిప్రాయం చాలా కాలంగా వినిపిస్తోంది. మరోవైపు ఆధునిక ఫోన్లలో అలాంటి సమస్య ఉండదని కొందరు చెబుతున్నారు. దీనితో చాలా మంది అసలు నిజం ఏంటనే సందేహంలో ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఫోన్లలో బ్యాటరీ టెక్నాలజీ ఇప్పటిలా అభివృద్ధి చెందలేదు. అయితే ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీలు లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్నాయి. ఫోన్ 100% ఛార్జ్ అయిన తర్వాత కూడా నిరంతరం అదే వేగంతో విద్యుత్ తీసుకుంటూ ఉండదు. బ్యాటరీ పూర్తి స్థాయికి చేరుకున్న తర్వాత ఛార్జింగ్ ప్రక్రియను నియంత్రించే సాంకేతిక వ్యవస్థ పనిచేస్తుంది. అందువల్ల ఒక రాత్రి ఫోన్ను ఛార్జింగ్ లో ఉంచినంత మాత్రాన బ్యాటరీ వెంటనే దెబ్బతినిపోదు. అయితే ఇక్కడ మరో విషయం గుర్తించుకోవాలి. బ్యాటరీ శత్రువు ఛార్జింగ్ కాదు. అధిక వేడి ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు దానిపై గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం లేదా దిండు కింద పెట్టి ఛార్జింగ్ చేయడం వల్ల వేడి పెరిగే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత బ్యాటరీ జీవిత కాలాన్ని క్రమంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా నాణ్యత లేని ఛార్జర్లు, డూప్లికేట్ అడాప్టర్లను ఉపయోగిస్తే ప్రమాదం మరింత పెరుగుతుంది. అందుకే ఫోన్ తయారీదారులు అందించిన నమ్మకమైన ఛార్జర్లను ఉపయోగించడం మంచిది. ఇంకో విషయం ఏమిటంటే బ్యాటరీ ఎప్పుడు 0% పడిపోయే వరకు ఉపయోగించడం కూడా మంచిది కాదు. అలాగే ప్రతిసారి 100% వరకు ఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా మంది సాంకేతిక నిపుణులు బ్యాటరీని సాధ్యమైనంత వరకు మధ్యస్థ స్థాయిలో ఉంచడం మంచిదని సూచిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఫోన్లలో బ్యాటరీ హెల్త్ ను కాపాడే ప్రత్యేక ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి రాత్రి ఛార్జింగ్ సమయంలో బ్యాటరీపై ఒత్తిడి తగ్గించేందుకు సహాయపడతాయి. కాబట్టి రాత్రంతా ఫోన్ను ఛార్జింగ్ లో ఉంచడం ఒకటే బ్యాటరీ పాడయ్యే కారణం కాదు. కానీ ఫోన్ వేడెక్కే పరిస్థితులు, నాసిరకం ఛార్జర్లు, తప్పు వినియోగ అలవాట్లు ఇవి బ్యాటరీ జీవిత కాలాన్ని తగ్గించే అవకాశం ఉంది. సరైన ఛార్జింగ్ పద్ధతులు పాటిస్తే ఫోన్ బ్యాటరీని ఎక్కువ కాలం మంచి స్థితిలో ఉంచుకోవచ్చు.